నిర్గమకాండము 1వ అధ్యాయం. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలు పేర్లు ఏమనగా రుబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబములతో వచ్చెను. యాకోబు కుటుంబంలో పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసెఫు ఐగుప్తులో ఉండెను. యోసెఫును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఇజ్రాయేలు బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలిరి. వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. అప్పుడు యోసెఫ్ను ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఏలానారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగా బలిష్టంగా ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధం కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్లిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామాసేసాను పట్టణములను కట్టిరి. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఐగుప్తుల ఎడల అసహ్యపడిరి. ఇజ్రాయేలీల చేత ఐగుప్తీయులు కట్నంగా సేవ చేయించుకునిరి. వారు ఇజ్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పనియు కట్నంగా ఉండెను. వారు జిగటి మంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములలో చేయు ప్రతి పనిలోను కట్న సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. మరియు ఐగుప్తు రాజు షీఫ్రా, ఫూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు. వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి? ఈ పని ఎలా చేసితిరి అని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్లక మునిపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగచేసెను. అయితే ఫరో, ఐగుప్తీయులలో పుట్టిన ప్రతి కుమార్ని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. నిర్గమకాండము 2వ అధ్యాయము. లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెని వివాహం చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్ని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమీ సంభవించినో తెలుసుకునుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తె నొకతును పంపి దానిని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీల పిల్లలలో నొకడు అనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోవట ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి పెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాణ్ణి చూచి, నీవేళ నీ పొరుగు వానిని కొట్టుచున్నావని అడగగా అతడు, మా మీద
నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే, నిశ్చయంగా ఈ సంగతులు బయలుపడిననుకుని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెను గాని మోషే ఫరో ఎదుటి నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తోట్లను నింపుచుండగా మంద కాపర్లు వచ్చి వానిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వానికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరి అనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మంద కాపురుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడ? ఆ మనుషుని ఎలా విడిచి వచ్చితిరి? భోజనంనకు అతని పిలుచుకుని రండి అనెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాకు మోషేకిచ్చెను. ఆమె ఒక కుమార్ని కన్నప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరవదేశినై ఉంటిని అనుకుని వానికి గేర్షోము అని పేరు పెట్టెను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఐగుప్తీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరలు దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. నిర్గమకాండము 3వ అధ్యాయము. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్లి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుములో నుండి, మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరిచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీలకు, హిత్తీలకు, అమోరీలకు, పెరిజీలకు, హివ్వీలకు, యోబీసీలకు నివాస స్థలమైన పాలు తెనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఐగుప్తీల మొర్ర నిజంగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులు వారు పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకుని పోవలను అనెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తీసుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా ఆయన, నిశ్చయంగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకుని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించుదురు అనెను. మోషే, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్లి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుణ్ణి అడిగిను. అందుకు దేవుడు ఇలాగ చెప్పెను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన, ఉండును అనువాడు నీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలనను అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడినైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్లి ఐగుప్తుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయంగా చూచితిని. ఐగుప్తు బాధల్లో
నుండి పాలు తెనెలు ప్రవహించు దేశమునకు అనగా కానానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివీలు, యోబిసీలు నా దేశమునకు మిమ్మును రప్పించదనని సెలవిచ్చుదనని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు గనుక నీవును ఇజ్రాయేల్లో పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్లి అతన్ని చూచి, హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్మును పోనీయడని నేనెరుగుదును. కాని నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయును. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగచేసేదను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తమ పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తులను దోచుకొందురు అనెను. నిర్గమకాండం 4వ అధ్యాయం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదు అందురు అని ఉత్తరమేయగా, యెహోవా ఈ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడు ఆయన, నేలను దాన్ని పడవేము అనెను. అతడు దాని నేలను పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా, నీ చేయి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురు అనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠం గలదై హిమం వలె తెల్లగా ఆయను. తర్వాత ఆయన, నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనుము అనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకుని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతనికి మిగిలిన శరీరం వలె ఆయను. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచక్రియను బట్టి వినకపోయినను ఎడల రెండవ దానిని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును అనెను. అప్పుడు మోషే, ప్రవ్వా, ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆయనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాన్నే గాని, చెవిటివాన్నే గాని, దుష్టి గలవాన్నే గాని, గ్రుడ్డి వానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నువ్వేమి పలకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రవ్వా, నీవు పంపదలిచిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోప్పడి, లేవీడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. నీవు అతనికి దేవుడుగా ఉండువు. ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక్రియలు చేయవలనని చెప్పెను. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయ్య అయిన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్లి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో నుండి నా బంధువుల యొద్ద నుండి మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమంగా వెళ్ళమని మోషేతో అనెను. అంతటా యెహోవా, నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయిరు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళమని మిద్యాన్లో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నీవు ఐగుప్తు నందు తిరిగి చేరిన తర్వాత చేటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి. అయితే నేను అతని హృదయంను కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను. వాణ్ణి పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ
కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పమనెను. అతడు పోయి మార్గంన సత్రంలో యెహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంప చూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజంగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అయితివనెను. అంతటా ఆయన అతన్ని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అయితివి అనెను. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకుని అతని ముద్దు పెట్టుకొను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుచున్న మాటలన్నిటినీ ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకి తెలిపెను. తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నిటినీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టును అను మాట జనులు విని తలంచుకొని నమస్కారం చేసిరి. నిర్గమకాండం 5వ అధ్యాయం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించున్నాడు అనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనీయను అనెను. అప్పుడు వారు, హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణమంతా దూరం పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుతుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గంతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులను తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు? మీ బరువులను మోయుటకు పొండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తిరిగ్గా ఉండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజల పైన ఉన్న కార్య నియామకులను వారి నాయకులతో ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇవ్వకూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను. ఆయనను వారు ఇది వరకు చేసిన ఇటుకల వల్ల లెక్క వలనే వారి మీద మోపవలెను, దానిలో ఎంత మాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్లి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదు అనెను. కాబట్టి ప్రజలు కార్య నియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచిరి. నేను మీకు గడ్డిని ఇవ్వను, మీరు వెళ్లి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకునుడి. అయితే మీ పనిలో నేను మాత్రమును తక్కువ చేయకూడదని ఫరో సెలవిచ్చును అనిరి. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమంతటను చెదిరిపోయిరి. మరియు కార్య నియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించిడి అనిరి. ఫరో కార్య నియామకులను తమ ఇశ్రాయేలులో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఎలా చేయలేదని అడగగా, ఇశ్రాయేలు నాయకులు ఫరో యుద్ధకు వచ్చి తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించున్నారు? తమ దాసులకు గడ్డినియరు, అయితే ఇటుకలు చేయడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదం తమరి ప్రజలందే ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమర్లు, అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పొండి, పని చేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు. అయితే ఇటుకలు లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పెను. మీ ఇటుకల లెక్క నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలను. రాజు సెలవేగా ఇశ్రాయేలు నాయకులు తమ దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకునిరి. వారు ఫరో యుద్ధ నుండి బయలుదేరి వచ్చు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిల్చున్న మోషే అహరోనులను కలుసుకుని, యెహోవా మిమ్ము చూచి న్యాయం తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకే వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యుద్ధకు తిరిగి వెళ్లి, ప్రభువా, నీవెలా ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి? నేను నీ పేరట మాట్లాడటకు ఫరో యుద్ధకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదు అనెను.
నిర్గమకాండము 6వ అధ్యాయం. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయంగా చూచెదవు. బలమైన హస్తం చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయును అని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను. పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవాను నా నామమును నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసం చేసిన దేశమగు కానాను దేశమునకు వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాస్యత్వమునకు లోబర్చి ఉన్న ఐగుప్తుల మూలుగులను విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. కాబట్టి నీవు ఇజ్రాయేలుతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయుచు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి నా బాహు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఉందును. అప్పుడు ఐగుప్తీయులు బరువు కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి మీ దేవుడినైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పమనగా మోషే ఇజ్రాయేలులతో అలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాస్యత్వమును బట్టియు మోషే మాట విననైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో ఇజ్రాయేలులను తమ దేశంలో నుండి వెలుపలికి పోనీవలనని అతనితో చెప్పమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇజ్రాయేలులే నా మాట వినలేదు. మాట మాంద్యం గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇజ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇజ్రాయేలుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబంల మూల పురుషులు ఎవరనగా ఇజ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రుబేను కుమారులు హానోకు, పల్లు, ఎస్రోను, కర్మి. వీరు రుబేను కుటుంబములు. సిమియోను కుమారులు యోముయేలు, యామీను, ఓహాదు, యాకీను, షోహారు. కానాను స్త్రీకి కుమారుడైన షావుయేలు. వీరు సిమియోను కుటుంబములు. లేవి కుమారులు పేర్లు వారి వారి వంశం వళులు చొప్పున ఏవనగా గోర్షోను, కహాతు, మొరారి. లేవి 137 బ్రతికెను. గోర్షోను కుమారులు వారి వారి వంశవళుల చొప్పున లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సాకారు, హెబ్రోను, ఉజియేలు. కహాతు 133 బ్రతికెను. మొరారి కుమారులు మహాలి, మూషి. వీరు తమ తమ వంశవళుల చొప్పున లేవి కుటుంబంలో. అమ్రాము తమ మేనత్తి అయిన యోకెబెతును పెళ్లి చేసుకొను. ఆమె అతనికి అహరోను, మోషేను కనెను. అమ్రాము 137 బ్రతికెను. ఇస్సాకారు కుమారులు కోరాహు, నెపేగు, జిక్రి. ఉజియేలు కుమారులు మిషాయేలు, ఎల్సఫాను, సిత్రి. అహరోను అమినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియైన ఎలీసేబాను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజును, ఈతామారును కన్ను. కోరాహు కుమారులు అస్సిరు, ఎల్కానా, అబీయాసాపు. వీరు కోరాహుల కుటుంబంలో. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతియేలు కుమార్తెల్లో ఒకేతను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫినెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబంలో చొప్పున లేవీల పితరుల మూల పురుషులు. ఇజ్రాయేలులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇజ్రాయేలులను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పింపవలనని ఐగుప్తు రాజు అయిన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే అహరోన్లు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలకమని మోషేతో చెప్పగా, మోషే, చిత్తగించుము, నేను మాట మాంద్యం గలవాడును. ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. నిర్గమకాండం 7వ అధ్యాయం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నేను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ఫరో తమ దేశంలో నుండి ఐగుప్తీయులను పోనీయవలనని నీ అన్నయ్యన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయంను కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తుల మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేవకులను
నేను ఇజ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చేయి చాపి ఇజ్రాయేలులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగనే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకి 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకే ఒక మహత్కార్యంను కనపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమనును, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసకులను మంత్రజ్ఞులను పిలిచెను. ఐగుప్తు శకునగానులు కూడా తమ మంత్రముల చేత అలాగనే చేసిరి. వారిలో ప్రతి వాడును తమ తమ కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయం కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయ నొల్లడాయెను. పొద్దున నీవు ఫరో యుద్ధకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దగ్గరికి పోవును. నీవు అతను ఎదుర్కొంటకు ఏటిడున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకుని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి, కాగా యెహోవా ఆజ్ఞ ఎదగనగా నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తంగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటల మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశం అంతటను మ్రాను పాత్రల్లోను రాతి పాత్రల్లోను రక్తం ఉండునని అతనితో చెప్పమన్ను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లు రక్తంగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశం అంతటా రక్తం ఉండెను. ఐగుప్తు శకునగానులు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనసున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్లిపోయాను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి పక్కలను త్రవ్విరి. నిర్గమకాండము 8వ అధ్యాయము. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలు అన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును. అవి నీ ఇంట నీ పడకల గదిలోను నీ మంచముల మీదను నీ సేవకుల ఇండ్లలోను నీ జనుల మీదను నీ పొయ్యిలోను నీ పిండి పిసుకు తొట్టులోను ఎక్కి వచ్చును. ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకులందరికీ వచ్చునని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా అహరోను ఐగుప్తు జనుల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశంను కప్పెను. శకునగానులు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యుద్ధ నుండి నా జనుల యుద్ధ నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలకు అగత్యంగా పోనిచ్చెదను అనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయపడవచ్చును. ఈ కప్పల శేషం ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీద నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేను ఎప్పుడు వేడుకొని వలనో చెప్పమని ఫరోను అడుగగా అతడు రేపానెను. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా కప్పలు నీ యొద్ద నుండి నీ ఇండ్లలో నుండి నీ సేవకుల యొద్ద నుండి నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోను అని అవి ఏటిలోనే ఉండును అనెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేశాను గనుక ఇండ్లలో
లోపలనేమి వెలుపలనేమి పొలముల్లోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలు కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తన హృదయంను కఠినపరుచుకుని వారి మాట వినకపోయెను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమంతటను పేలగునని అహరోనుతో చెప్పనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్లు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కాని అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్లు ఇది దైవశక్తి, దేవుని వేలు అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయం కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో యొద్ద నిలువుము, ఇదిగో అతడు ఏటి యొద్దకు పోవును, నీవు అతన్ని చూసి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నీవు నా ప్రజలను పోని ఎడల చూడుము, నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి నీ ఇళ్లలోను నీ ఈగల గుంపును పంపెదను. ఐగుప్తీయులు ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపుల చేత నిండియుండును. మరియు భూలోకంలో నేనే యెహోవానని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలను నివసించున్న గోషేను దేశమునకు మినహాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచెదను. రేపు ఈ సూచక్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్లు నీవు చెప్పవలను. యెహోవా అలాగు చేసెను. బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇళ్లలోను వచ్చి ఐగుప్తు దేశమంతటను వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్లి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అర్పింపవలసిన బలి ఐగుప్తులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్మను రాళ్లతో కొట్టి చంపుదురు గదా. మేము అరణ్యంలోనికి 3 దినములంత ప్రయాణమంత దూరం పోయి మా దేవుడైన యెహోవాకు మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుము అనెను. అందుకు ఫరో మీరు అరణ్యంలో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకు మేమును పోనిచ్చెదను గాని దూరం పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడు అన్ను. అందుకు మోషే, నేను మీ యొద్ద నుండి వెళ్లి రేపు ఈగుల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగి పోనట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలుదేరి యెహోవాను వేడుకొను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయెను, ఒకటి ఆయనను విడువలేదు. అయితే ఫరో ఆ సమయంలో కూడా తన హృదయంను కఠినపరుచుకొని జనులను పోనీయడాయెను. నిర్గమకాండము 9వ అధ్యాయము. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్లి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము, నీవు వారిని పోనీయనొల్లక ఇంకను వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువుల మీదను నీ గుర్రముల మీదను గాడిల మీదికిని ఒంటెల మీదికిని ఎద్దుల మీదికిని గొర్రెల మీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇజ్రాయేళ్ల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును, ఇజ్రాయేలుకున్న వాటన్నిటిలో ఒకటైనను చావదని హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నాడని అతనితో చెప్పమనెను. మరియు యెహోవా కాలం నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించును అనెను. మరునాడు యెహోవా ఆ కార్యం చేయగా ఐగుప్తులు పశువులని చచ్చెను గాని ఇజ్రాయేళ్ల పశువుల్లో ఒకటి ఎన్నో చావలేదు. ఫరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇజ్రాయేలు పశువుల్లో ఒకటి చావలేదు. ఆయనను అప్పటికి ఫరో హృదయము కఠినమైనందున జనులను పంపకపోయెను. కాగా యెహోవా, మీరు మీ పిడికల నిండా ఆవ బుగ్గి తీసుకొనుడి. మోషే ఫరో కన్నుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లెను. అప్పుడు అది ఐగుప్తు దేశమంతటను సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశమంతటను మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు దద్దుర్లగునని మోషే అహరోనులతో చెప్పెను. కాబట్టి వారు ఆవ బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దొద్దురులు ఆయను. ఆ దొద్దుర్ల వలన శకునగాండ్లు మోషే ఎదుట నిలవలేకపోయారు. ఆ దద్దుర్లు శకునగాండ్లకు ఐగుప్తులందరికీ పుట్టెను. ఆయనను యెహోవా మోషేకు చెప్పినట్లు యెహోవా ఫరో హృదయంను కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము,
సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకుని వలనని ఈసారి నేను నా తెగుళ్ళని నీ హృదయం నొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశింపబోనట్లు నేను నా చెయ్యి చాపి ఉంటిని అని నిన్నును నీ జనులను తెగుళ్లతో కొట్టుదును. భూమి మీద ఉండకుండా నీవు నశించున్నట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగుళ్లతో కొట్టి వేసి ఉందును. నా బలమును నీకు చూపునట్లు భూలోకమంతటా నా నామమును ప్రచురం చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిమ్మల్ని బాధకరమైన వడగండ్లను కురిపించదను. ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినం మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను భూమి పొలములో నీకు కలిగినది యావత్తు త్వరగా భద్రం చేసుకును. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువుల మీదను వడగండ్లు కురియును. అప్పుడు అవి చచ్చునని చెప్పమనెను. ఫరో సేవకులతో యెహోవా మాటకు భయపడిన వారు తమ సేవకులను తమ పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తమ పశువులను పొలంలోనే ఉండనిచ్చెను. యెహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చాపుము. ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలములో కూరలన్నిటిలోనూ వడగండ్లు ఐగుప్తు దేశమంతటను పడునని మోషేతో చెప్పెను. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగచేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లను కురిపించెను. అలాగూ వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశం అంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూను అటివి కలగలేదు. ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అంతటను మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తు నశింపచేసెను. వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలంలోని ప్రతి చెట్టును విడగొట్టెను. అయితే ఐగుప్తులున్న గోషెను దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపించి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను. యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులను దుర్మార్గులము. ఇంత మట్టుకును చాలును. ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండానట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చేదను, మిమ్మును ఇంకను నిలుపనని వారితో చెప్పగా మోషే అతన్ని చూచి, నేను ఈ పట్నం నుండి బయలువెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను. ఈ ఉరుములు ఈ వడగండ్లను ఇక మీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును. ఆయనను నీవును నీ సేవకులను ఇక నువ్వు దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసి ఉన్నది అనెను. అప్పుడు జనుప చెట్లు పువ్వులు పూసెను, యావల చెట్లు వెన్నులు వేసినవి కనుక జనుప యావల చెట్లు చెడగొట్టబడను గాని గోధుమలు మిరప మొలకలు ఎదుగా నందున అవి చెడగొట్టబడలేదు. మోషే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలువెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములు వడగండ్లు నిలిచిపోయిను. వర్షం భూమి మీద కురిట మానెను. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపం చేయుచు తమ హృదయములను కఠినపరుచుకునిరి. యెహోవా మోషే ద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు ఇశ్రాయేలీయులను పోనీయక పోయెను. నిర్గమకాండము 10వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో, ఫరో ఎదుకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక్రియలను ఐగుప్తుల ఎదుట కనపరచుటకును నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగచేసిన సూచక్రియలను నీవు నీ కుమారుని కుమారునికి ప్రచురం చేయనట్లును నేను అతని హృదయములను అతని సేవకుల హృదయములను కఠినపరిచితిని అనెను. కాబట్టి మోషే అహరోనులు ఫరో ఎదుకు వెళ్లి అతని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీల దేవుడగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవు ఇంకనాళ్ళు వరకు నాకు లోబడక యుందువు, నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీయ నొలని ఎడల ఇదిగో రేపు మిడతలను ఈ ప్రాంతమునకు రప్పించదును. ఎవడును నేలను చూడలేనంతగా అవి దాన్ని కప్పును. తప్పించుకున్న శేషమును అనగా వడగండ్ల దెబ్బకు తప్పించుకుని మిగిలిన దాన్ని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తిన్ను. మరియు అవి నీ ఇండ్లలోను నీ సేవకులందరి ఇండ్లలోను ఐగుప్తులందరి ఇండ్లలోను
దేశంలోను నిండిపోను. నీ పితరులు గాని నీ పితామహులు గాని ఈ దేశంలో నుండి నాట నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలువెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులు అతని చూచి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఉరిగా ఉండును? తన దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశం నశించినదని నీకింకను తెలియదా అనిరి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, నీ వెళ్ళి నీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు వారెవరెవరు వెళ్ళిదురని వారిని అడిగెను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళదుము అనెను. అందుకు అతడు, యెహోవా మీకు తోడై ఉండునా? నేను మిమ్మను మీ పిల్లలను పోషించదునా? ఇదిగో మీరు దురాలోచన గలవారు పురుషులను, మీరు మాత్రం వెళ్లి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడ్రి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లుగా ఐగుప్తు దేశం మీద మీ చేయి చాపము. ఈ దేశపు పైర్లన్నిటిని అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటిని తినివేయనని చెప్పెను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసిరిచేయగా ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతంలో నిల్చెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎన్నడూ చూడలేదు, తర్వాత అట్టివి చూడబోము. అవి నేలంతయు కప్పెను, ఆ దేశంనే చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతటా చెట్టే గాని పొలముల కూరయే గాని పచ్చని దేదియు మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను తర్వాత పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపం చేసేదని మీరు దయచేసి ఈసారి మాత్రం నా పాపంను క్షమించి నా మీద నుండి నా చావు మాత్రం తొలగింపమని నీ దేవుడైన యెహోవాను వేడుకొనుడు అనగా అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొను. అప్పుడు యెహోవా గాలిని తిప్పి మహాబలమైన పడమటి గాలిని విసిరిచేయగా అది ఆ మిడతలను కొంచిపోయి ఎర్ర సముద్రంలో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రజల ప్రాంతంలోనూ ఒక్క మిడతాయను నిలవలేదు. ఆయనను యెహోవా ఫరో హృదయంను కఠినపరిచెను. అతడు ఇజ్రాయేలును పోనీయ నొలడాయను. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపుము. ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మును అనెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢంధకారం ఆయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడును తన చోటు నుండి లేవలేకపోయెను. ఆయనను ఐగుప్తీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రం ఇక్కడ ఉండవలను. మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును అన్ను. మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలి నిమిత్తమును హోమార్పణంలో నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వవలను. మా పశువులు మాతో కూడా రావలను. ఒక్క డెక్క ఆయనను విడవబడదు. మా దేవుడైన యెహోవాకు సేవించుటకు వాటిలో నుండి తీసుకొని రావాలను. మేము దేనితో యెహోవాను సేవింపవలను అక్కడ చేరక మునుపు మాకు తెలియదు అనెను. అయితే యెహోవా ఫరో హృదయంను కఠినపరపగా అతడు వారిని పోనీయ నొల్లక ఉండెను గనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రం సుమి, నా ముఖము ఇకను చూడవద్దు. నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదు అని అతనితో చెప్పెను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనిక నీ ముఖము చూడను అనెను. నిర్గమకాండం 11వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటు తరువాత అతడు ఇక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తె యొద్ద ప్రతి స్త్రీయు వెండి నగలు బంగారు నగలు అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగచేసెను. అది కాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టి మిక్కిలి గొప్పవాడాయను. మోషే ఫరోతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిందేమనగా మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశంలోనికి బయలు వెళ్ళెదను. అప్పుడు సింహాసనం మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువుల్లోనూ తొలిపిల్లలనియు చచ్చును. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుట్టును. అట్టి ఘోష అంతకు ముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. యెహోవా ఐగుప్తీయులను ఇజ్రాయేలీయులను
వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇజ్రాయేల్లో ఎవరి మీదనైనా ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరినూ బయలువెళ్ళుడని చెప్పుదురు. ఆ తర్వాత నేను వెళ్ళుదును అనెను. మోషే అలాగు చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహంతో వెళ్లిపోయెను. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశంలో నా మహత్కార్యములు విస్తరించినట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. ఆయనను యెహోవా ఫరో హృదయంను కఠినపరపగా అతడు తన దేశంలో నుండి ఇజ్రాయేలులను పోనీయడాయను. నిర్గమకాండం 12వ అధ్యాయము. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవుచెను. నెలల్లో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేలుల సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబంలో లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దానిని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దానిని తిను ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దానిని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుం కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనది అగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినం మొదలుకొని 7 దినముల వరకు పులిసిన దానిని తిను ప్రతి వాడును ఇశ్రాయేల్లో నుండి కొట్టివేయబడును. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘం గాను 7వ దినమున పరిశుద్ధ సంఘం గాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమాజములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మొదటి నెల 14వ దినమున సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినవలెను. 7 దినములు మీ ఇండ్లలో పొంగినదేదియు ఉండకూడదు. పులిసిన దానిని తినువాడు అన్యుడే గాని దేశంలో పుట్టిన వాడే గాని ఇజ్రాయేలుల సమాజంలో ఉండక కొట్టివేయబడును. మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోనూ పులియని వాటినే తినవలెను అని చెప్పమనెను. కాబట్టి మోషే ఇజ్రాయేలుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను. మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి. మరియు ఇస్సోపు కుంచె తీసుకుని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వార బంధకపు పైకమ్మిని 2 నిలువు కమ్ములను పళ్ళెంలోని రక్తమును తాకింపవలెను. తర్వాత మీలో నెవరును ఉదయం వరకు తమ ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతం చేయుటకు దేశ సంచారం చేయొచ్చు ద్వార బంధపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తంను చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము
హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు. కాబట్టి మీరు నిరంతరం మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్టు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత మీరు దాన్ని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మును అడుగునప్పుడు మీరు, ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీలను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇజ్రాయేలుల ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. అప్పుడు ఇజ్రాయేలులు వెళ్లి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవం లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్టెల్లో దాన్ని మూట కట్టుకుని తమ భుజముల మీద పెట్టుకుని పోయిరి. ఇజ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకునిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షం కలగచేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకునిరి. అప్పుడు ఇజ్రాయేలీలు రామాసేను నుండి సుక్కోతుకు ప్రయాణమై పోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు, అనేకులు అన్యజనుల సమూహమును, గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరును. వారు ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి. వారు ఐగుప్తులో నుండి వెళ్ళగొట్టబడి తడువు చేయ లేకపోయిరు గనుక అది పులిసి ఉండలేదు. వారు తమ కొరకు వేరొక ఆహారము సిద్ధపరచుకుని ఉండలేదు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరములు. ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలనియు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇజ్రాయేలీలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లు అనెను, ఇది పస్కా పండుగకు కూర్చిన కట్టడ. అన్యుడెవడునూ దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దానిని తినవచ్చును. పరదేశియు కూలి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలెను. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు. దానిలో ఒక్క ఎముకనైనను మీరు విరవకూడదు. ఇజ్రాయేలీయుల సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. తర్వాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడు అగును. సున్నతి పొందని వాడు దానిని తినకూడదు. దేశస్థునికి మీలో నివసించు పరదేశికిని దీనిని గూర్చి ఒకటే విధి ఉండవలెను. ఇజ్రాయేలీలందరూ అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. యెహోవా ఇజ్రాయేలీయులను వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకి రప్పించెను. నిర్గమకాండము 13వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలీయుల్లో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠితము, అది నాదని చెప్పెను. మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాస గృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకునిడి. యెహోవా తన బాహుబలం చేత దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి గదా. యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కానానీలకు, హిత్తీలకు, అమ్మోరీలకు, హివ్వీలకు, యోబీసీలకు నివాస స్థానమై ఉండు పాలు తేనెలు ప్రవహించు దేశంనకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటిని 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగినదేదియు
నీ యొద్ద కనబడకూడదు. మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తం పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రం నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిననుటకు ఈ ఆచారము మీ చేతి మీద మీకు సూచనగా మీ కన్నుల మధ్య జ్ఞాపకార్థంగా ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమును ఆచరింపవలెను. యెహోవా నీతోనూ నీ పితరులతోనూ ప్రమాణము చేసినట్లు ఆయన కానానీల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగ సంతానం యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి మగవానిని వెల ఇచ్చి విడిపింపవలెను. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వానిని చూచి బాహుబలం చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనీయకుండా తన మనసును కఠిని పరుచుకొనగా యెహోవా మనుషుల తొలి సంతానం నేమి జంతువుల తొలి సంతానం నేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానం అంతయు సంహరించెను. ఆ హేతు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును. అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానం వెల ఇచ్చి విడిపించుదని చెప్పవలెను. బాహుబలం చేత యెహోవా మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇజ్రాయేలీలు యుద్ధ సన్నాదులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేఫు ఎముకలను తీసుకుని వచ్చెను. అతడు దేవుడు నిత్యంగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవాలని ఇజ్రాయేల్ చేత రుడిగా ప్రమాణం చేయించుకుని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గర ఉన్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లు యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను రాత్రి వెలిగించుటకై రాత్రి వేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభం నాయనను రాత్రివేళ అగ్నిస్తంభం నాయనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. నిర్గమకాండం 14వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చెను. ఇజ్రాయేళ్లు తిరిగి పీహా హీరోతు ఎదుటను అనగా మిగ్దోలునకు సముద్రమునకు మధ్య ఉన్న బెల్సెఫోను ఎదుటను దిగవలనని వారితో చెప్పుము. దాని ఎదుటి సముద్రం నొద్ద వారు దిగవలెను. ఫరో ఇజ్రాయేల్ను గూర్చి వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసనని అనుకొనును. అయితే నేను ఫరో హృదయంను కఠిన పరిచెదను. అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సేనల వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందురు అనెను. వారు అలాగూ దిగిరి. ప్రజలు పారిపోయినట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి మనమెందుకు ఇలాగు చేస్తిమి, మన సేనలో ఉండకుండా ఇజ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథములను సిద్ధపరచుకుని తన జనులను తనతో కూడా తీసుకుని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నిటిని వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకుని పోయెను. యెహోవా ఐగుప్తు రాజు అయిన ఫరో హృదయమును కఠిన పరపగా అతడు ఇజ్రాయేలీలను తరిమెను. అట్లు ఇజ్రాయేలీలు బలిమిచేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీలు అనగా ఫరో రథముల గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమిరి. బెల్సెఫోను ఎదుటనున్న పీహా హీరోతునకు సమీపమైన సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకునిరి. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తు నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఇజ్రాయేళ్లకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటే మేలని చెప్పిరి. అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణ
సంఘటనను మీరు ఊరకయే నిలిచిండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. అంతలో యెహోవా మోషేతో, నీవేలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనలను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనెను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన యెహోవా దూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిల్చెను. అది ఐగుప్తుల సేనకును ఇశ్రాయేలుల సేనకును నడుమ ప్రవేశించెను. అది మేఘం గనుక వారికి చీకటి కలిగెను గాని అది రాత్రి వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలులను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమల పక్కలను వారికి గోడల వలె ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌదులను వారిని తరిమి సముద్రం మధ్యను చేరిరి. అయితే వేకువ జామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభం నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచిరి. వారి రథచక్రములు ఊడి పడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదుం రండి, యెహోవా వారి పక్షంన మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపుము అనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనం చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీలు ఆరిన నేలను సముద్రం మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలను గోడల వలె ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. నిర్గమకాండం 15వ అధ్యాయం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీలను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. యెహోవా యుద్ధ శూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదికి లేచువారిని నీ మహిమ అతిశయము వలన అణిచివేయుదువు. నీ కోపాగ్నిని రగుల చేయుదువు, అది వారిని చెత్త వలె దహించెను. నీ నాసిక రంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రం మధ్య గడ్డ కట్టెను. తరిమెదను, కలుసుకొనేదను, దోపుడు సొమ్ము పంచుకొనేదను, వాటి వలన నా ఆశ తీర్చుకొనేదను. నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనం చేయునని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసిర చేసితివి, సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో
సీసము వలె మునిగిరి. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటివాడు ఎవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిస్తియా నివాసములకు వేదన కలుగును. ఏదేము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కానాను నివాసులందరూ దిగులు పొంది కరిగిపోవుదురు, భయము అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకుని వచ్చెదవు. యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటున నీ చేతులు స్థాపించిన పరిశుద్ధ ఆలయమందు వారిని నిలువపెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. ఫరో గుర్రములు అతని రథములు అతని రౌదులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇజ్రాయేలీలు సముద్ర మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునైన మిరియాము తంబురను చేత పట్టుకునెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్లి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అనగా చేదు అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుగొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురంలాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగచేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలును 70 ఈత చెట్టులను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి.